నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. అయితే 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరంకి అడుగుపెట్టాము. ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారైతే మరి గతంలో 2025 సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు కూడా మళ్ళీ కొనసాగించబోతున్నాయా? మరి కొంతమందికి ఏళ్ళటి శని అలాగే ఉండబోతుందా? మరి వాళ్ళకి శనిపీడ పోబోతుందా? ఏమైనా అదృష్టాలు, రాజయోగాలు రాబోతున్నాయా? ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురువు గారు. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, ఇక 7వ రాశి తులారాశి. మరి తులారాశి వారికి ఎట్లా ఉండబోతుంది? తులారాశి వారికి ఏ రంగు వస్త్రం ధరించినా లేకపోతే ఏ దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి ఏమైనా పరిహారాలు, దోషాలు ఏమైనా పోయే అవకాశం ఎట్లా ఉంటుంది అవి చెప్తారా? 2026లో ఈ తులారాశి వారి విషయానికి వస్తే న్యాయపరంగా వెళ్తూ ఉంటారు. పైగా ఇంతకు ముందు చేసినటువంటి క్రతువులకి ప్రత్యత్తాపడి మనం అనవసరంగా తీసుకున్నాం అనేటువంటి ఒక బాధాయుక్తంతో నడుస్తూ ఉంటారు. పైగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన సమయం ఈ 6 నెలలు 2026లో. వ్యాపారాలు చేద్దాం అనుకున్న నిర్ణయం ఎవరైతే ఉంటారో వారికి కూడా మొదటి 4 నెలలు అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారం కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవచ్చు. ఈ వీరు ఎలాగన్నా వ్యాపారాలు చేయొచ్చు, ఏ పద్ధతిలో అయినా వ్యాపారాలు చేయొచ్చు. వీరి ఆలోచన అనేది చాలా చురుగ్గా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఈ తులారాశి వారు న్యాయమా అన్యాయమా అంటే ధనం ఎటు వస్తుందో అటువైపే వెళ్తారు. అది అన్యాయమైనా సరే. అది కూడా ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 24వ తారీఖు మధ్యలో వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు. పైగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి జ్ఞాపక స్థితి కొంచెం తగ్గుతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ ఎంత ఉన్నా కూడా వీరు అనుకున్నటువంటి మార్కులు వెచ్చించలేరు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ గొడవలు జరగడము అనేటువంటిది పెద్ద మనుషుల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మొదటి 6 నెలలు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం మొదటి 4 నెలలు లేవు. తదనంతరం కూడా వివాహం అయ్యే అవకాశాలు లభిస్తున్నాయి. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు మే 8వ తారీఖు నుంచి నవంబర్ 14 మధ్యలో వీరు శుభముహూర్తాన్ని, శుభవార్తని వినేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ధనాన్ని పెట్టాలి అనుకుంటే కనుక మార్చి 24 తర్వాత పెట్టండి. అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. పైగా ఇంతకుముందు విడిచిపెట్టినటువంటి బంధం కానీ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈసారి మళ్ళా పునరుద్ధరీకరించుకుంటారు. ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుకుంటారు. అది మీ టాలెంట్ అని చెప్పాలి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆనందంలో, విందు వినోదాల్లో తక్కువగా పాల్గొంటారు. ఎక్కడికైనా ప్రయాణం చేద్దామంటే ఏం చేస్తాంలే అనేటువంటి బద్ధకం అనేటువంటిది ఏప్రిల్ నుంచి కూడా వీళ్ళకి బద్ధకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి విదేశాలు వెళ్ళాలి అనేటువంటి వారు ఎవరన్నా ఉన్నా ఏప్రిల్ ముందులోపు మాత్రం విదేశాలకి శ్రీకారం చుట్టుకోండి, వెళ్తారు. ఏప్రిల్ తర్వాత నుంచి 3 నెలల వరకు కూడా తులారాశి వారికి బద్ధకము, ఏం చేస్తాంలే అనేటువంటి ఒక మాట్లాడడము, కాస్త తన యొక్క ఉన్నటువంటి శక్తిని కూడా ఏదో జరుగుతోంది నాకు అనేటువంటి భ్రమలో ఉండడము, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడము, దైవచింతనకి వెళ్ళడము, జనాలకు దూరంగా ఉండడం అనేటువంటిది ఆచరిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారి ఈ నెలంతా కూడాను వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ అద్భుతంగా కలిసి వస్తుంది. అది కూడా తెల్లటి పుష్పాలతో వీళ్ళు ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. ఓకే గురుగారు, ధన్యోస్మి గురుగారు. చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి, గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాశుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా మీకు మంచి జరగాలి, శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచాతూచ తప్పకుండా ప్రతిదీ కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి. మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది, గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. నమస్కారం. పరమేశ్వరార్పణమస్తు.